హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద రోబాస్ట్ ఫుడ్స్. ఈ వీడియోలో మీకు బీటా కెరటిన్, ఐరన్, ఫైబర్, కాల్షియం, విటమిన్ సి, బి6, ఇంకా ఏ, పొటాషియం, మెగ్నీషియం, వెయిట్ లాస్కి, బ్లడ్ క్లీన్ అవ్వడానికి, ఇంకా ఎనీమియా తగ్గడానికి, ఇలా ఇంకెన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి పొన్నగంటి కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో జీలకర్ర వేయండి. జీలకర్ర చిటపట అన్న తర్వాత దాంట్లో పచ్చిమిర్చి ఇంకా ఆనియన్ వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 4-5 వెల్లుల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి కలపండి. ఇప్పుడు దీంట్లోకి బాగా శుభ్రం చేసి సన్నగా కట్ చేసినటువంటి పొన్నగంటి కూర ఒక 4 కట్టలు తీసుకున్నాను. ఇప్పుడు ఈ పొన్నగంటి కూరని దీంట్లో వేయండి. ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉంచండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, పొన్నగంటి కూర అంతా మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మీ రుచికి తగినంత ఉప్పు, కారం వేసి ఆకుకూర బాగా దగ్గరికి అయ్యేంత వరకు మూత పెట్టి ఉంచండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి పొన్నగంటి కూరని వారంలో కనీసం 2 సార్లైనా తీసుకోవడం వల్ల దీనిలో ఉన్నటువంటి పోషక విలువలు ఇంకా విటమిన్స్ అన్నీ మన శరీరానికి అందుతాయి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. మరీ మొత్తం నల్లగా మార్చేయకండి, ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి పోషక విలువలన్నీ పోతాయి. ఎంతో రుచికరమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి పొన్నగంటి కూర రెడీ. ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి పొన్నగంటి కూరను మీరు కూడా ఇంట్లో ఒకసారి వండి రుచి చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.